నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి వారం కొత్త కొత్త డిజైన్స్తో సరికొత్త కలెక్షన్స్తో ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు రకరకాల ఆభరణాలు ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం కూకట్పల్లి ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాము. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఈ జ్యువెలరీ కలెక్షన్ అంతా చూసి నిజానికి ఏం చెప్పాలి అన్నది మర్చిపోతున్నాను. ఎవ్రీ వీక్లోనే కొత్త కొత్త కలెక్షన్స్ వీళ్ళు మనకు చూపించబోతున్నారు. ఆ కలెక్షన్స్ ఏంటో మనం కూడా చూద్దాం. సో మనం ముకుంద జ్యువెలర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్నాము. ఇక్కడ చూసారా ఎన్ని నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయో. సో ఈరోజు మనం కొన్ని నెక్లెస్ సెట్స్ చూడబోతున్నాము. నెక్లెస్ సెట్స్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ముకుంద సొంతం. అండ్ లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్ వరకు చాలా నెక్లెస్లు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకసారి వీటి గురించి మన వంశీ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ వంశీ గారు. వంశీ గారు, మాకు ఈ రోజు ఏం చూపించబోతున్నారు? సో ఈ రోజు మనం తీసే లైట్ నుంచి హెవీ వెయిట్ చూపిస్తాం. ఓకే. అండ్ నక్షి విత్ సీజెట్స్ అన్ని కలెక్షన్స్ చూపిస్తాం. నక్షి విత్ సీజెట్స్. నక్షి కాన్సెప్ట్, సీజెట్స్ కాన్సెప్ట్. yes నక్షి కాన్సెప్ట్ అనేది గత కొంతకాలం నుంచి వస్తున్నా కానీ నక్షి అనేది చాలా కాలం వరకు ట్రెండింగ్ లో ఉండేలా ఉంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న కాన్సెప్ట్ తోటి కొన్ని జ్యువెలరీస్ ఎప్పుడో మన అమ్మమ్మ వాళ్ళు యూజ్ చేసిన జ్యువెలరీస్ ఇప్పుడు మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఓకే, స్టార్ట్ చేద్దామా? రైట్. సో ఫస్ట్ పీస్ వచ్చి నక్షి వర్క్ ఉంది. ఓకే. సో మనకి ఇది లైట్ లో హెవీ వెయిట్ వస్తుంది. హెవీ కనిపిస్తుంది. 38 గ్రామ్స్ అన్నమాట. వావ్, 38 గ్రామ్స్. 38 గ్రామ్స్ హెవీగా వస్తుంది. అండ్ ఇక్కడైతే వర్క్మెన్షిప్ ఉందో అది కూడా మన ప్రతి వర్క్ కూడా క్లారిటీ అండ్ డీటెయిల్గా కనిపిస్తుంది అన్నమాట. ఒక లక్ష్మీ అమ్మవారు కూర్చొని ఉన్నారు ఇక్కడ. సో చూడండి, మొత్తం అంతా ఇక్కడ టెంపుల్ కట్ ఉంది. అండ్ దాంతో పాటు పీకాక్ డిజైన్స్ వచ్చాయి, మామిడి పిందెలు వచ్చాయి. అండ్ దాంతో పాటు కింద ఈ గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి, బీడ్స్ తో పాటు వైట్. అండ్ నక్షి వర్క్ అనేసరికి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. బేసిక్ గా ఏంటి అంటే చూడగానే అపియరెన్స్ చాలా బాగుంది, కానీ చూడడానికి మాత్రం వెయిట్ కొంచెం హెవీగా అనిపిస్తుంది. కానీ మొత్తం వచ్చేసేసి 38 గ్రామ్స్. 38 గ్రామ్స్ అంటే చాలా అఫోర్డబుల్ కదా. ఓకే, బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే బ్యాక్ చైన్ తీసేసి వెనకాల ఒక థ్రెడ్ అనేది పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే బ్యాక్ చైన్ ఉన్నదానికి థ్రెడ్ ఉన్నదానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. కానీ చాలా బాగుందండి వర్క్. అదే కదా, ఒక గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం చూసిన ఫీల్ కనిపిస్తుంది. ఇది ఎవరైనా ఆడవాళ్ళు పెట్టుకున్నప్పుడు ఎవరైనా చూస్తే నిజంగా ఆ అమ్మాయి అమ్మవారిలా ఉంది అని చెప్తారు. ఇలాంటి కలెక్షన్ పెట్టుకున్నప్పుడు నిజంగా చాలా అద్భుతంగా ఉందండి, రియల్లీ వండర్ఫుల్. సో ఇవన్నీ కూడా 22 క్యారెట్స్ ఏనా అండి? వెరీ నైస్ అండి, 22 క్యారెట్స్. బట్ 38 గ్రామ్స్. 38 గ్రామ్స్ అంటే పెద్ద మరీ ఓవర్ వెయిట్ ఏం కాదు, కానీ చూడడానికి మాత్రం హెవీ వెయిట్ డిజైన్ లా కనిపిస్తుంది. రియల్లీ వండర్ఫుల్ అండి. సో ఇక్కడ చూస్తే చూడండి, డబుల్ లేయర్స్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. లైక్ అంటే చౌకర్స్ లాంటివి ఏమన్నా పెట్టుకున్నా, నెక్లెస్ లాంటివి పెట్టుకున్నా కానీ డబుల్ లేయర్స్ వచ్చేసరికి చూడడానికి వెయిట్ తక్కువ అయినప్పటికీ కూడా మనకి కనబడడానికి చాలా హెవీగా కనబడుతూ ఉన్నాయి. సో డబుల్ లేయర్స్, ట్రిపుల్ లేయర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్. వావ్, యాంటిక్ అంటేనే అందరికి చాలా యూనిక్ అది. సో యాంటిక్ మోడల్ విత్ పర్ల్స్ వచ్చాయి. అంటే ఏ శారీ మీదకైనా కానీ, ఈవెన్ చిన్న చిన్న పిల్లలు ఏదైనా లైక్ హాఫ్ శారీ లాంటివి వేసుకున్నప్పుడు కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. రియల్లీ వండర్ఫుల్ డిజైన్ అండి. లైక్ అంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఇంకా మామిడి పిందెలు వచ్చాయి, నెమళ్ళు, పీకాక్స్ వచ్చాయి. దాంతో పాటు గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చాయి. గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి బాటిల్ గ్రీన్ కలర్ దేని మీదకైనా గ్రీన్ కలర్ బీడ్స్ ఉంటేనే మనకి రిచ్ లుక్ కనిపిస్తుంది. గ్రీన్ కలర్ బీడ్స్ యాంటిక్ ఎప్పుడైనా కానీ, అందుకే నా చాలా ఇక్కడ చూస్తే చాలా హారాస్ అన్నిట్లో కూడా గ్రీన్ కలర్ బీడ్స్ అనేవి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి, యాంటిక్ పాలిష్. ఇక్కడ ముకుంద జ్యువెలర్స్ లో ప్రత్యేకత ఏంటంటేనండి, కంప్లీట్ గా గోల్డే కాకుండా యాంటిక్ కానివ్వండి, లేకపోతే ఇందాక మనం చూసినట్లు నక్షి వర్క్ కానివ్వండి, ఇలాంటి మోడల్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. మేబీ కస్టమర్స్ అందరూ కూడా అవే ఇప్పుడు ప్రయారిటీ అదే ఉన్నట్లుంది. యా. అండ్ దాంతో పాటు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చెప్పుకోదగ్గ ప్రత్యేకత ఏంటి అంటే ఇవన్నీ లైట్ వెయిట్ అండి. బేసిక్ గా ఏంటంటే లైట్ వెయిట్ లో ఇంత మంచి కలెక్షన్ రావడం కొంచెం కష్టమే. బట్ ముకుంద జ్యువెలర్స్ వాళ్ళు మాత్రం ఎంత కష్టమైనా కానీ మేము దాన్ని ప్రెజెంట్ చేస్తామని చెప్పేసి చేస్తున్నారు. సో రియల్లీ వండర్ఫుల్. సో మన నెక్స్ట్ పీస్ వచ్చి జిలేబీ స్టైల్ అండి. యా. సో రీసెంట్ గా లేటెస్ట్ కలెక్షన్ అన్నమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. 69 గ్రామ్స్ సాలిడ్ వెయిట్ అన్నమాట. ఓకే, 69. ఓకే. సో జిలేబీ కలెక్షన్ అండి, లేటెస్ట్ ట్రెండింగ్. నెక్లెస్ చూస్తే కూడా నోరూరిపోతుంది ఈ డిజైన్. బేసిక్గా ఏంటి అంటే జిలేబీ కలెక్షన్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన కలెక్షన్ కదండి ఇది. చూసారా ఇక్కడ చైన్ జిలేబీ కనుక మనం వేసినప్పుడు చుట్లు ఎలా వస్తుందో ఆ చుట్లన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ నెక్లెస్ అనేది మనకి కొంచెం సాలిడ్గా వచ్చిందండి.
జిలేబీ విత్ పచ్చి వర్క్ స్టైల్ అనమాట. వావ్. సో ప్రతి ఐటమ్ కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ వస్తుంది, సాలిడ్ మొత్తం హ్యాండ్ వర్క్. హ్యాండ్ వర్క్. వావ్, హ్యాండ్ వర్క్ అంట ఇదంతా కూడా. పచ్చి వర్క్ అంటే ఆటోమేటిక్ గా స్టోన్ వచ్చేసి కంప్లీట్ గా ఒక గ్లాస్ కట్ ఫినిషింగ్ లో వస్తుంది కాబట్టి చూడడానికి ఏంటంటే ఇది ఒక డైమండ్ లుక్ వస్తూ ఉంటుంది అనమాట. పచ్చి వర్క్ బేసిక్ గా ఏంటంటే అన్కట్ డైమండ్స్ కానివ్వండి, పచ్చి వర్క్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం సిమిలర్ గా ఉంటూ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇవి సీజెట్స్ ఏనా అండి? సీజెట్స్ కానీ పచ్చి వర్క్ మూలాన ఇదేంటంటే ఏదో డైమండ్ ఫినిషింగ్ లా అనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ క్లోజ్ సెట్టింగ్స్ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే లైట్ రిఫ్లెక్ట్ పడినప్పుడు ఏంటంటే షైనింగ్ బాగా వచ్చేస్తుంది. వావ్, బట్ రియల్లీ అండి చాలా బాగుంది. షైనింగ్ ఎక్కువ కనబడుతూ నీట్ గా ఉంది ఇది. లైక్ అంటే ఏదైనా ప్రెజెంట్ చేయడానికి, లైక్ అంటే ఇప్పుడు ఏదైనా మ్యారేజ్ డే అప్పుడు అలాంటప్పుడు హస్బెండ్ సడన్ సర్ప్రైజ్ గా వైఫ్ కి తీసుకెళ్ళి వేయడానికి ఇలాంటి డిజైన్స్ నిజంగా చాలా బాగుంటాయి. లైక్ చూస్తే ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఏంటండి మొత్తం గ్రీన్ కలరే హైలైట్ చేస్తున్నారు. గ్రీన్ ఉంటే కదా మేడం దాని లుక్ అనే అపిరెన్స్ అని తెలిసేది. వావ్, నిజంగా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ మోడల్ అండి. డెఫినెట్ గా ట్రై చేయాల్సిన మోడల్. మనం చెప్పేదానికంటే కూడా వాళ్ళు వచ్చి చూస్తే ఏంటంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. సో ఇది కూడా ప్రెసెంట్ లేటెస్ట్ కలెక్షన్, ట్రెండింగ్ అన్నమాట. ఓకే, కోరల్స్ అండ్ పగడాలు అంటారు కదా, సో పగడాలు వచ్చాయండి. కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ ఇది. చూడండి, యాంటిక్ ఫినిషింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పటికీ పెట్టుకోవచ్చు. యాంటిక్ ఫినిషింగ్ అంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది. అండ్ ఇంతకుముందు నేను మీకు ఇంట్రోలో చెప్పినట్లుగా పాత కాలాన్ని గుర్తు చేసే విధంగా కొన్ని రెస్టారెంట్స్లో కొన్ని పిండి వంటలు ఉంటాయి. అండ్ కొన్ని ప్లేసెస్లో కొన్ని బట్టలు ఉంటాయి. ముకుందాకి వచ్చినప్పుడు మాత్రం బంగారం కూడా చాలా వరకు పాత పద్ధతుల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా పర్చేస్ చేసే వాళ్ళలో యంగ్ పీపుల్ ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ నెక్లెస్ మా అమ్మమ్మ దగ్గర ఉంది, ఈ నెక్లెస్ మా నాన్నమ్మ దగ్గర ఉంది అని చెప్పేసి తీసుకునే వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి కంప్లీట్గా వచ్చేసేసి యాంటిక్ వర్క్. ఈ పగడాలు కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్, మధ్యలో ముత్యాలు అండ్ ఈ స్టోన్స్. నిజంగా యాంటిక్ కూడా ఇంత అందంగా ఎలా కనపడేలా చేస్తున్నారండి మీరు అసలు. ఇక్కడేమో లక్ష్మీ అమ్మవారు అండ్ అందంగా పీకాక్ మొత్తాన్ని ప్రెజెంట్ చేశారు. ఇక్కడ చూస్తేనేమో పీకాక్ మామిడి పిందల్లా వచ్చినాయి. అండ్ ఇక్కడేమో మామిడి పిందలు నిజంగానే. ఇక్కడ చూస్తేనేమో ఒక చంద్రహారం అని చెప్పేసి తలకి, ఐ మీన్ చంద్రబింబం సంథింగ్ ఏదో అంటారు, నాకు దాని పేరు సో ఆ టైప్లో కింద ఇలా వచ్చి కింద పగడాలు వచ్చి అసలు అద్భుతమైన కలెక్షన్ అండి. అసలు ఈ కలెక్షన్ మీరు చూడండి, నిజంగా నేనైతే ఈ కలెక్షన్కి నిజంగా ఫిదా అయిపోతున్నాను. రియల్లీ వండర్ఫుల్ కలెక్షన్ అండి. ఎంతండి దీని వెయిట్? సో మనకి దీని వెయిట్ వచ్చేసి మనకి 42 గ్రామ్స్. వావ్, 42 గ్రామ్స్. 42 గ్రామ్స్కి ఇదేదో 60 గ్రామ్స్ అపియరెన్స్ కనిపిస్తుందండి. అంటే ఇలా పట్టుకుంటే కూడా లైట్ వెయిట్ ఏం లేదు. 42 గ్రామ్స్ అనేది తెలుస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే 42 గ్రామ్స్ కంటే కూడా ఎక్కువ వెయిట్ ఉన్నట్లు తెలుస్తుంది. సో మన వెయిట్ అంతా కూడా ఇక్కడ పడుతుంది అన్నమాట. ఏదైతే ఎంబోజింగ్ ఉందో అమ్మవారిది, సో కొంచెం ఇక్కడ వెయిట్ వస్తుంది, సాలిడ్ వెయిట్. ఓకే ఓకే, సాలిడ్ వెయిట్ అంతా ఇక్కడ వస్తుందా? రైట్ రైట్. దాని వల్ల అనుకుంటా చూడడానికి కూడా చాలా వెయిట్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎవరు 40 గ్రామ్స్ అనేది అనుకోరు. మేబీ ఇక్కడ లైట్ వెయిట్ ఉన్నట్లుంది కానీ ఇక్కడే వెయిట్ అంతా ఉండేసరికి మనకు తెలియట్లేదు. చూడడానికి చాలా సాలిడ్ గా కనబడుతుంది. సో చాలా మంది ఫ్యాన్సీగా లైట్ వెయిట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు. చూడండి 17 గ్రామ్స్ వస్తుంది, లైట్ వెయిట్ అండ్ హెవీగా వచ్చేస్తుంది. ఇది 17 గ్రామ్స్ ఏనా? ఓకే, 17 గ్రామ్స్ అంటండి. నా మెడలో ఉన్న చైన్ 15 గ్రామ్స్ అండి, ముకుంద జ్యువెలరీ. కానీ 70, ఇంకొక 2 గ్రామ్స్ పెట్టుకుంటే నేను ఇలాంటిది కొనేసుకోవచ్చు హ్యాపీగా. చాలా బాగుంది. సో ఫ్యాన్సీగా చిన్న పిల్లలు కానీ, హాఫ్ సారీస్ కానీ, చిన్న ఫంక్షన్స్ పార్టీ వేస్ కానీ చాలా బాగుంటుంది. వావ్, చూడండి ఇక్కడ చూస్తే లైక్ అంటే చక్కగా పర్ల్స్ వచ్చేసేసి పక్కన మంచి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చి, ఎమరాల్డ్ బీడ్స్ కూడా చూస్తే ఇది అసలు మంచి కలర్ అండి. లైక్ అంటే దీన్ని సీ బ్లూ సీ గ్రీన్ అంటారు కదా, దాంట్లో లైట్ కలర్ వచ్చింది. ఇది కూడా పచ్చి వర్క్. ఓకే, కానీ ఏదో సంథింగ్ ఇది ఒక అన్కట్ డైమండ్స్ ఫినిషింగ్ లో కనిపిస్తుంది ఇలా చూస్తే దూరం నుంచి. అసలు టూ మచ్ ఆఫ్ షైనింగ్ అండి, చాలా బాగుంది. లైక్ అంటే చూడగానే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది. 17 గ్రామ్స్ కి ఈ నెక్లెస్ అంటే ఎవరైనా నమ్ముతారా? బట్ ఇది పెట్టుకుంటే ఎంత హెవీగా ఉంటుంది. ఒక మంచి శారీ, ఒక నార్మల్ శారీ కట్టుకుని బర్త్డే పార్టీకి వెళ్ళేటప్పుడు ఇలాంటిది ఒక నెక్లెస్ పెట్టేసుకుంటే ఇంకా మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు కదా. 17 గ్రామ్స్ కి దిస్ మచ్ ఆఫ్ జ్యువెలరీ అంటే చూడండి, రియల్లీ వండర్ఫుల్. సో రీసెంట్గా మళ్ళీ ఎవర్ గ్రీన్ అని వచ్చి కాసుల పేరు అండి, విత్ యాంటిక్ విత్ కాసుల పేరు అనమాట. సో మన పైన లేదు కానీ కింద లేదు, డబల్ లేయర్ వచ్చి కాసుల పేరు వచ్చి విత్ సీజెట్స్ లాకెట్ కాన్సెప్ట్ వచ్చింది మనకి. ఓకే, ఇది రిమూవబుల్ అండి లాకెట్? ఫిక్స్డ్ వస్తుందా? ఓకే, ఇది చూడండి కాసుల పేరు.
కాసుల పేరంటే తెలియని వాళ్ళు ఎవరుంటారు, చిన్నపిల్లల్ని అడిగినా చెప్పేస్తారు, ఇది మా నానమ్మకుంది లేకపోతే అలా అని చెప్పేసేసి. వెయిట్ వచ్చేసేసి 43 గ్రామ్స్. 43 గ్రామ్స్. కానీ ఒకవేళ మీకు ఇలా కాసుల పేరు మీరు ఈ మోడల్లో చేయించుకుంటే కనుక మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే దీన్ని రిమూవబుల్ కూడా చేసుకోవచ్చు కదా. ఇదైతే ఫిక్స్ అయ్యి వచ్చిందండి, బట్ మీరు రిమూవబుల్ చేసుకుంటే 2 రకాలుగా దీన్ని యూస్ చేయొచ్చు. ఏదైనా సింపుల్ ఫంక్షన్స్కి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇంతవరకు మీరు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈ లాకెట్ లేకుండా. అలా కాకుండా ఏదైనా మ్యారేజెస్కి లేకపోతే కొంచెం ఏదైనా యూనిక్గా ఎక్కడికైనా కనబడాలి అంటే ఈ లాకెట్ పెట్టుకొని వెళ్ళారు అంటే చాలా బాగుంటుంది. 2 రకాలుగా యూస్ చేయొచ్చు. ఇలా ఒక్కటి సింపుల్గా పెట్టినా కానీ మెడకు భలే నిండుగా కనిపిస్తుందండి. కాసుల పేరు కదా, లక్ష్మీ అమ్మవారితో కాసుల పేరు వచ్చింది, దాని మీద చక్కగా స్టోన్స్ ఇచ్చారు, సీజెడ్స్. కానీ సీజెడ్స్ కూడా ముకుంద స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు సీజెడ్స్ కూడా పచ్చి వర్క్లో ఇచ్చేసరికి అది లుక్ వచ్చేసేసి డైమండ్ లా కనబడుతుంది. అండ్ ఈ కింద ఇది చూడండి, లైక్ అంటే ఈ లాకెట్ కూడా చూడండి ఎంత బాగుందో. పీకాక్స్ వచ్చేసేసి అంటే ఈ వర్క్ చేసే పర్సన్స్ ఇక్కడ ఎవరో తెలియదు, కానీ నాకు ఒక్కసారి ఒక మంచి ఇంటర్వ్యూ వాళ్ళతో చేయాలి నేను. వండర్ఫుల్ వర్క్, ఇది చాలా బాగుంది. ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ అనుకుంటా. సో నార్మల్గా మనం సీజెట్స్ అన్నమాట, ఇది కంప్లీట్ డైమండ్ లుక్ అపిరియన్స్ వస్తుంది అన్నమాట. యా, ఇది డైమండ్స్ కాదా? మీరు కొంత డైమండ్ కలెక్షన్ కూడా తెచ్చారనుకుంటున్నాను. డిఫరెన్స్ ఏ ఉందండి, నా వెనకాల డైమండ్ కలెక్షన్ ఉంది, దానికి దీనికి తేడా ఏం తెలియట్లేదు. షైనింగ్ ఉంది, వేరియేషన్ వస్తుంది. అలాగే ఎక్కువ డైమండ్స్ ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు సీజెస్ వాళ్ళకి నిజంగా అసలు ఇది చూడండి, నా వెనకాల ఉన్న కలెక్షన్స్ అంతా డైమండ్ కలెక్షన్స్ అండి. కానీ దానికి దీనికి అసలు నాకు డిఫరెన్స్ తెలియట్లా. నేను బిగినింగ్ లో అడిగాను కొన్ని డైమండ్ కలెక్షన్స్ కూడా చూపించండి అని చెప్పేసి, మేబీ అలా తీసుకొచ్చారు అనుకున్నాను. బట్ అసలు ఇది డైమండ్స్ కాదంట, సీజెట్స్ అంట. వావ్, నిజంగా చాలా బాగుంది. టూ మచ్ ఆఫ్ లైట్ వెయిట్ అండ్ చాలా బాగుంది. ఎంతండి వెయిట్ ఇది? సో ఈ వెయిట్ వచ్చి మనకు 25 గ్రామ్స్. 25 గ్రామ్స్. వావ్. దీనికి ఇప్పుడు ఒకవేళ మేము వీటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలి అంటే స్టోన్ ఎంత బ్యాక్ వాల్యూ ఎంత ఉంటుంది? 65% బైబ్యాక్. 65% బైబ్యాక్ వస్తుంది. సో చూసారా ఎంత బాగుందో. 25 గ్రామ్స్ అంటే అసలు 25 గ్రామ్స్ లో ఏమొస్తుందండి ఇంత మంచి నెక్లెస్. చూడండి అసలు ఎంత బాగుందో పెట్టుకుంటే. ఇది అచ్చం డైమండ్ నెక్లెస్ లా ఉంది, కానీ ఇట్స్ నాట్ డైమండ్స్ అండి, సీజెడ్స్. కానీ సీజెడ్స్ కి ఇవి పెట్టుకొని వెళ్ళినా కానీ ఎవరైనా ఒక ఫంక్షన్ కి పెట్టుకొని వెళ్తే డెఫినెట్ గా ఇవి డైమండ్స్ అనుకుంటారు. చాలా బాగుంది, రియల్లీ టెంప్టింగ్. సో మీకు అదే వర్క్ లో ఇంకో సింపుల్ అన్నమాట, లైట్ 16 గ్రామ్స్ వస్తుంది. సీజెడ్స్ విత్ ఎమరాల్డ్ కాంబినేషన్. వావ్, 16 గ్రామ్స్ ఏనా ఇది? చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సెస్ వేసుకొని కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే, శారీస్ కానీ నైట్ వేర్ ఫంక్షన్స్ కానీ బాగుంటుంది. 16 గ్రామ్స్. ఇది మనకి దగ్గర వాళ్ళు ఉంటారు కదా, లైక్ ఇప్పుడు మన సిస్టర్స్ కానీ లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు హాఫ్ సారీ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి ఎలాగో మనం బంగారం పెట్టాలి, ఒక 20 గ్రాములు 25 గ్రాములు అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ బడ్జెట్ లో తీసుకుంటే ఇది కానీ చాలా బాగున్నాయండి. 16 గ్రామ్స్ లో ఎంత మంచి నెక్లెస్ అంటే ఇంకేం కావాలి చెప్పండి. సీజెడ్స్ కానీ డైమండ్ అపియరెన్సే కనిపిస్తుంది. మీరు డైమండ్ రెప్లికాసా అండి ఇవన్నీ? ఎందుకంటే డైమండ్ లో కూడా నేను లాస్ట్ టైం ఒక కలెక్షన్ చూస్తే మన దగ్గర సేమ్ కలెక్షన్స్ ఉన్నాయి డైమండ్ లో కూడా. సో డైమండ్ వరకు పర్చేస్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా సీజెడ్స్ లో తీసుకోవచ్చు. చాలా బాగుంది. ఇదంతా 22 క్యారెట్స్. డైమండ్ అనేసరికి మనకి 18 క్యారెట్స్. ఇది కూడా 18 క్యారెట్స్. ఈ సీజెడ్స్ చెప్పినట్టు మీకు 18 క్యారెట్స్. ఎందుకంటే డైమండ్ అపియరెన్స్ కనిపించాలని, షైనింగ్ అలా కావాలనుకుంటే మాత్రం ఇది 18 క్యారెట్స్. వావ్, ఇప్పుడు ఇది 18 క్యారెట్స్ గోల్డా? 18 క్యారెట్స్ రెండు మాత్రం. ఓకే. సో స్టోన్ ఫిట్టింగ్ కూడా స్టాండర్డ్ సపోర్ట్ ఉండాలి కాబట్టి దానివల్ల మనకి అది 22 క్యారెట్స్ అనేసరికి బంగారం కొంచెం మెత్తగా ఉంటుంది అంటారు. యా డెఫినెట్ గా 18 క్యారెట్స్ అనేసరికి బంగారం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ స్టోన్ అలా కూర్చుంటుంది అని చెప్పేసి చెప్తుంటారు. అబ్బా, నేను కూడా బంగారం గురించి నాకు కూడా బాగా తెలిసిపోయింది మీ అందరి వల్ల. ఓకే. సో మన లాస్ట్ పీస్ వచ్చేసి పచ్చి వర్క్ స్టైల్ వస్తుంది అన్నమాట. వావ్. సో మనం నార్మల్ ఏంటి లక్ష్మీదేవి అని పికాక్స్ అని చూస్తాం, బట్ ఇక్కడ ఏంటి తిరుపతి మనం వెంకటేశ్వర స్వామి చూస్తాము, అదే వరకు ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఒక్క దాన్ని మించి ఒకటి. ఆడవాళ్ళని బంగారంతో మెస్మరైజ్ చేయాలి, ఇంకా హిప్నటైజ్ చేయాలి అంటే మాత్రం ముకుంద జ్యువెలర్స్ ఏనండి. ఇక్కడ పెండెంట్ పైన వెంకటేశ్వర స్వామి. బేసిక్ గా ఏంటి అంటే ఇంతకు ముందు ఒక చిన్న రూప్ వచ్చేది, లేకపోతే లక్ష్మీ అమ్మవారు వచ్చేవారు. బాలాజీ. ఈ మధ్య రాధాకృష్ణులు వస్తున్నారు. అండ్ వెంకటేశ్వర స్వామి ఇలా ఫుల్ గా అంటే ఏదో తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నంత అందంగా ఇంత అందంగా రావడం చాలా రేర్ ఇది. అండ్ ఇక్కడ చూస్తే
కంప్లీట్ గా ఈ అపియరెన్స్ చూడండి, రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్, గోల్డ్ బాగా కనబడుతుంది, దానికి తగ్గట్లుగా మంచి షైనింగ్ సీజర్స్ ఉన్నాయి. అండ్ అంటే లైక్ ఎలా అంటే పర్చేజ్ డైమండ్, నిజంగానే డైమండ్ కలెక్షన్ వరకు వెళ్ళలేని వాళ్ళకి, ఈవెన్ అన్కట్స్ లో కూడా ఈ కాంబినేషన్ ఉంటుంది, అన్కట్స్ వరకు వెళ్ళలేని వాళ్ళకి కూడా ఇలా సీజర్స్ లో ఈ కాంబినేషన్ తీసుకోవడం నిజంగా వండర్ఫుల్ అండి. బట్ రియల్లీ చాలా మంచి మంచి కాంబినేషన్స్ అండి. ఈ బీడ్స్ కూడా చూస్తే చూడండి, మంచి గ్రీన్ అండి, ఇవి సీ గ్రీన్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చాయి. సీ గ్రీన్ అనొచ్చు, సీ బ్లూ అంటారు దీన్ని. సౌత్ సీ పల్స్ వస్తుంది. సౌత్ ఎస్, సో ప్రతి శారీస్ కానీ మ్యాచింగ్ ఎస్ ఎస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది రియల్లీ. అంటే వండర్ఫుల్ డిజైన్స్. ఎంతండి దీని వెయిట్? వెయిట్ వచ్చి మనకి 36 గ్రామ్స్. వావ్, 36 గ్రామ్సేనా? 36 గ్రామ్స్. 36 గ్రామ్స్ అండి. ఒక సింపుల్ నెక్లెస్ పెట్టేసేసుకుంటే సరిపోతుంది, ఇంకేం అక్కర్లా. విత్ బ్యాక్ చైన్స్, ఇంకా బ్యాక్ చైన్ వద్దన్నా కూడా బ్యాక్ చైన్ రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూసిన వాటిల్లో ఇదొకటి, ఫస్ట్ వన్ ఒకటి ఏంటంటే చూడడానికి ఇదేమో సింపుల్ గా కనిపిస్తుంది, మంచి కానీ మంచి లుక్ వచ్చింది. అండ్ ఆ చివరిది వచ్చేసేసి ఏంటంటే వెయిట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా హెవీ వెయిట్ లో కనిపిస్తుంది. వెరీ నైస్. అండ్ అన్నిటికంటే యూనిక్ మాత్రం నాకు ఈరోజు ఇదేనండి, ఎందుకంటే 15 గ్రాముల నుంచి 17 గ్రాముల్లో ఇంత మంచి సెట్ వచ్చింది అంటే అసలు అన్బిలీవబుల్ అన్నట్టు అనిపిస్తుంది. దట్టు చూడ్డానికి యాస్టీస్ గా వీళ్ళు డైమండ్ రెప్లికా పెట్టారు. రియల్లీ వండర్ఫుల్. నైస్. ఓకే.